హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సెమీ గ్రేవీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 1/2 kg చికెన్, పసుపు అండ్ మసాలా పౌడర్స్ కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 2 లవంగాలు, ఒక చెక్క, స్టార్ అనాస అండ్ కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టమోటా, గరం మసాలా, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్. ఇంతేనండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే మసాలా పౌడర్ రెడీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని మసాలా పౌడర్స్కి చూయించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని అలాగే అందులోకి బిర్యానీ ఆకు వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. అందుకోసం వాష్ చేసుకున్న చికెన్లోకి ఇందాక రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకొని సరిపడా సాల్ట్, గ్రేవీకి తగ్గట్టు కూడా ఒకేసారి వేసేసుకోవాలి. అండ్ కొంచెం కారం, ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర. కారం వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం చూసి వేసుకోండి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, టమోటాని ప్యూరీ చేసుకొని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర టమోటాస్ అవైలబుల్లో లేకుంటే కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. వేసిన మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మ్యారినేటెడ్ చికెన్ వేసేసుకొని ఆయిల్ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. మ్యారినేటెడ్ చికెన్లో నుంచి వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ 90% అనేది కుక్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మ్యారినేషన్ చేయకపోతే 70% మాత్రమే కుక్ అవుతుంది. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఆల్మోస్ట్ చికెన్ అనేది కుక్ అయిపోతుంది. సో ఎవరైనా ఫ్రైగా తినాలని ఉంటే చికెన్లోని వాటర్ అంతా వెళ్ళిపోయి నేను ఇప్పుడు చూస్తున్నా కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే కొంచెం గరం మసాలా వేసుకొని కలిపేసుకొని దింపేసుకోవచ్చు. అవసరమైతే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఏది వద్దు అనేటటువంటి ఇలానే దింపేసుకున్నా కూడా కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు సో మనం చేస్తుంది సెమీ గ్రేవీ కర్రీ కాబట్టి సో మీకు కర్రీ అనేది ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత మాత్రమే వేసుకోండి. సో నేనైతే టీ గ్లాస్ అన్ని వాటర్ వేసాను అనమాట. సెమీ గ్రేవీ కాబట్టి కొంచెం వాటర్ అనేది తక్కువగానే ఉండాలి. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసినప్పుడు చికెన్ అనేది ఆల్మోస్ట్ మెత్తబడిపోతుంది అనమాట. మనం ఎక్కువసేపు కూడా కుక్ చేయాల్సిన పని లేదు. సో మా ఇంట్లో అయితే ఫ్రై కన్నా కూడా గ్రేవీ ఉంటేనే బాగా తింటారు కాబట్టి సో నేను కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కర్రీ అనేది కొంచెం ఇలా దగ్గర పడుతుందనమాట. సో ఆ టైంలోనే మనం కొంచెం గరం మసాలా అండ్ కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి. మీకు కావాలంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. సో సాల్ట్ కానీ ఏదైనా కారం కానీ తక్కువైనా కూడా ఈ టైంలో యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. సో మనం సెమీ గ్రేవీ కాబట్టి నేనైతే ఈ టైంలో దించేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం గ్రేవీగా ఉండాలంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, మన టేస్టీ సెమీ గ్రేవీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. మసాలా పౌడర్ ఒకటి రెడీ చేసుకొని స్టాక్ పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీని చాలా త్వరగా చేసేసుకోవచ్చు అనమాట. సో యాక్చువల్గా చికెన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ వీకెండ్కి ఒకసారి ఇలా ట్రై చేసేయండి. మరి ఏవైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.